మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మీ బైబిల్ గ్రంథాలందరూ తెరిచినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఆమేన్, హల్లెలూయా. శోధన సహించువాడు ధన్యుడు. ఎవరికి వస్తాయి శోధనలు? ఎవరికమ్మా? ధన్యులకా? దేవుని బిడ్డలకు వస్తాయా? అసలు శోధన అంటే ఏంటి? ప్రాబ్లం ఇదే. ఈ రోజుల్లో చాలా మంది తెలుగు మర్చిపోతాండ్రు. పాపం వాళ్ళకి ఇంగ్లీష్ పదాలు చెప్పాలి. టెంప్టేషన్ అర్థమైంది. ఇప్పుడు శోధన అంటే టెంప్టేషన్స్. శోధన సహించువాడు ధన్యుడు. ఇదేంటి? శోధన వస్తే పాపంలో పడిపోతాం కదా. శోధన అనే టాపిక్ వచ్చినప్పుడు మనం ఎవరిని చూస్తాము? ఎవరి వైపు చూస్తాము? ఏ వయసులో ఉన్న వాళ్ళ వైపు చూస్తాము? శోధనలు ఎవరికి వస్తాయమ్మా? చూసారా? యవనస్తులకు వస్తాయంట. ఏ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి రావా? పోనీ ఏ వయసు నుండి ఏ వయసు దాకా శోధనలు వస్తాయి? మీరు ఎవరైనా చెప్తారా? పుట్టింది మొదలుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేదాకా శోధనలు ఉంటాయి. చాలా మంది అనుకుంటారు శోధన యవనస్తులకు వస్తుందని. కాదు తల్లి, శోధన అత్యధికంగా మధ్య వయసులో ఉన్న వాళ్ళకి, పెద్ద వయసులో ఉన్న వారికి ఎక్కువగా జరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే శోధన అనగానే ఇది యవనస్తుల మెసేజ్, మనకు సంబంధం లేదు, అబ్బే మన శోధన అసలు మనకు రాదనుకుంటారు. లేదు తల్లి, ప్రతిరోజు ప్రతి క్షణము మిమ్మల్ని దర్శించేది, మీతోటి కవ్వించలాటేది ఏదైనా ఉందంటే శోధన. మీరు ప్రతిరోజు చూస్తారు శోధనని. అది ఏ రూపంలో అయినా రావచ్చు, కానీ శోధన అయితే వస్తుంది. ప్రతి మనిషికి శోధన వేరే వేరే రూపాల్లో రావచ్చు. కొంతమందికి శోధన తిండి రూపంలో రావచ్చు, కొంతమందికి శోధన బట్టల రూపంలో రావచ్చు, కొంతమందికి శోధన మీరు వాడే మొబైల్ ఫోన్ నుంచి రావచ్చు, కొంతమందికి శోధన మీరు చూసే డైలీ సీరియల్ నుంచి రావచ్చు. శోధన ఏ మూల నుండి వస్తుందన్నది లెక్క కాదు, కానీ ఖచ్చితంగా వస్తుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు నన్ను నమ్ముకుంటే శోధనే నీకు రాదని ఎక్కడా చెప్పలేదు. దేవుడు ఎక్కడైనా వాగ్దానం చేశాడు మీకు శోధనే రాదని? శోధన రాదని ఎక్కడా చెప్పలేదు. కానీ శోధనను సహించువాడు ధన్యుడు అని చెప్తుంది. శోధనను ఎదిరించిన వాడు, శోధనను దాటిన వాడు, శోధనను జయించిన వాడు జీవ కిరీటానికి పాత్రుడవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చిన్నవాడిని మొదలుకొని పెద్దవారి దాకా ప్రతిరోజు ఏదో ఒక శోధనలో మీరు పడుతూనే ఉంటారు. అది యవనస్తులు కావచ్చు, అది పెద్దవారు కావచ్చు, అది చిన్నవారు కావచ్చు, మధ్య తరగతి వారు కావచ్చు. యవనస్తులు బహుశా బైకులను చూసో, ఫోన్లను చూసో, ఎదుటివాడు వాడే మంచి బట్టలను చూసో, లేకపోతే వాటి ఉండే పరిస్థితులను చూసో శోధించబడచ్చు. మీరు అనుకుంటూ ఉండొచ్చు శోధన ఓన్లీ విశ్వాసులకే వస్తుందని. అందరికీ వస్తుంది. ఏ పాస్టర్కి మాకు రాదా? పాస్టర్ గారికి రాదా? అది మగ ఆడ తేడా చూడదు, చిన్న పెద్ద తేడా చూడదు, ప్రతి మనిషిని శోధిస్తుంది. అది ఏ రూపంలో వస్తుందో తెలియదు మీకు, ఎలా తరుగుతుందో మీకు తెలియదు, అది ఎలా ఉంటుందో మీకు తెలియదు. కొన్నిసార్లు శోధన సినిమా చూడడం బట్టి వస్తుంది. మీ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయింది అనుకోండి, మనం ఏం చించేసుకుంటాం? బట్టలు చించేసుకుంటాం. ఆ రోజే ఆదివారం నువ్వు వినింటావు, దేవుని వాక్యం వినింటావు, నీ మనసులో ఉంటుంది వద్దు సినిమాకి వెళ్ళకూడదు. కానీ మనం ఏం చేసేస్తాం? సాయంత్రం అయ్యేటప్పటికి సినిమాకి వెళ్ళిపోతాం. ఏంటిది అది? శోధన. శోధన మీ జీవితాల్లో ప్రతిరోజు సృష్టిస్తూనే ఉంటుంది తల్లి. కానీ చాలా మందికి అర్థం కాదు శోధనను ఎలా జయించాలి. శోధన రావడం పాపం కాదు, శోధన రావడం పాపం కాదు, కానీ నువ్వు శోధన ద్వారా పాపంలోకి వెళ్ళిపోతావు. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, శోధనలో నువ్వు ఉన్నప్పుడే దాన్ని జయించు. శోధన నీ జీవితంలోకి వచ్చినప్పుడే
దాన్ని దాటడానికి ప్రయత్నం చేయి. శోధన నీ జీవితంలో పాపంగా మార్చుకోవడానికి దారి ఇవ్వకు. శోధన నీ జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదిరించాలి అని మీరు తెలుసుకునే ముందు అసలు శోధన ఏంటో తెలుసుకోవాలి. ఆమేన్. శోధన అంటే ఏంటి? ఎనీవన్ డిఫైన్ ఇట్? చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదరా. వాట్ ఈస్ టెంప్టేషన్? శోధన అంటే ఏంటో తెలుసా? సింపుల్ గా మీకు డిఫైన్ చేస్తా. చేయకూడదని మీకు తెలుసు కానీ మీరు చేస్తారు. దాన్ని ఏమంటారు? శోధన. అవ్వకి తెలుసు ఆ పండు తినకూడదు, ఆ పండు ముట్టకూడదు, ఆ పండు జోలికి వెళ్ళకూడదు. ప్రతిరోజు చూసింది కానీ ఓ రోజు ఏం చేసింది? శోధించబడి 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 ఓ రోజు ఏం చేసేసింది? పాపం చేసింది. ఈ శోధన ప్రతి విశ్వాసి జీవితంలోకి వస్తుంది. ప్రతి మనిషిని దర్శిస్తుంది. ప్రతి మనిషి జీవితంలో మిమ్మల్ని తాకుతుంది. కానీ ఎక్కడ మీరు పడిపోతారో తెలుసా? ఈ శోధనను ఎప్పుడైతే మీ జీవితంలోకి అనుమతించి దాన్ని బాగా ఎంటర్టైన్ చేసి 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 ఒకరోజు క్రియారూపకంగా మీరు చేస్తారే, అప్పుడు అది పాపంగా మారుతుంది. చాలా మందికి తెలియదు. శోధన వచ్చినట్టే అయ్యో నాకు ఎన్ని శోధనలు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఏడ్చేటోళ్ళు ఉన్నారు. ప్రభువా శోధన వెంబడి శోధన వస్తుందని అనుకుంటారు. శోధన వస్తేనే నువ్వు నిజమైన విశ్వాసివి. శోధన వస్తుందంటే అర్థం ఇంకా నువ్వు క్రీస్తులో బ్రతికున్నావని అర్థం. ఎందుకో తెలుసా? లోకంలో ఉన్నవాడు శోధన రాగానే పడిపోతాడు. కానీ క్రైస్తవుడు శోధనలోకి వచ్చిన తర్వాత నిలబడి ఆలోచిస్తాడు, నిలబడి దేవుని వైపు చూస్తాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? సాక్షాత్తు యేసు ప్రభు అంతటి వాడికి శోధన తప్పలేదు. నువ్వు నేను ఎంత? ఆయన 40 రోజులు అరణ్యంలో కొనిపోబడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థించాడు. ఎలాంటి ఉపవాసం? మన లెంటి డేస్ లో ఉంటాం చూసారా? మార్నింగ్ నుంచి 3 గంటల 4 గంటల 3 వరకు. దాని తర్వాత పొద్దున మధ్యాహ్నం తిన్నది కూడా సాయంత్రం తినేస్తాం. ఆమేన్. కానీ ఆయన అలాంటి ఫాస్టింగ్ లో ఉన్నాడు. మనం ఫాస్టింగ్ లో ఉండి ఏం చేస్తాము? షాపింగ్కి వెళ్తాం, పనులకు వెళ్తాం, లోకంలో తిరగాల్సిన పనులన్నీ తిరుగుతాం, తిట్టాల్సిన వాళ్ళని తిడతాం, చెయ్యాల్సిన పనులన్నీ చేస్తాం. నా కొరకు నువ్వు చనిపోయావు ప్రభువా అని చెప్పి ఏం చేస్తారు మీరు? కాదు, యాక్టింగ్ చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. కానీ మనలాంటి ఉపవాసం ఆయన ఉండలేదు. ఆయన ఒక్కసారి అరణ్యంలోకి పోతే 40 రోజులు దేవుని ముఖ దర్శనం చూస్తూ ఉండిపోయాడు. 40 రోజులు దేవుని సన్నిధిలో నిలబడిపోయాడు. 40 రోజులు దేవుని సన్నిధి కాంతిలో పరవశించిపోయాడు. 40 రోజుల తర్వాత ఆయన బయటికి వచ్చాడు. వెంటనే ఎవరు వచ్చారు? ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 4:3 ఈ మాట ఉంటుంది. తీయాల్సిన అవసరం లేదురా, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. వెంటనే వాడు వచ్చాడు. ఏమన్నాడు యేసు ప్రభు వారిని? దాంట్లో తప్పేముంది? 40 రోజులు ఏమీ తినలేదంటే 41వ రోజు ఏమైతుంది తల్లి? ఆకలి అవ్వదా? ఆకలి అవుతుంది కదా. తిను ప్రభు అని చెప్పడం కూడా తప్ప. శోధన ఎలా ఉంటుందంటే తల్లి, కొన్నిసార్లు అది చాలా పాజిటివ్ యాంగిల్లో కనబడుతుంది. అది ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను మైమరిపించేటట్టు ఉంటుంది, నిజం చెప్పినట్లు ఉంటుంది, వాక్యానుసారంగా ఉంటుంది. అది నీ జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా? దేవుడే మాట్లాడినట్లు అనిపిస్తుంది. 40 రోజులు ఆయన ఏమీ తినలేదు. 41వ రోజు అంటున్నాడు సాతాను బయటికి రాగానే, ప్రభువా 40 రోజుల నుంచి నిరసించిపోయావు, నీకు భయంకరమైన ఆకలి ఉంది, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను ప్రభువా. దీంట్లో ఏం తప్పు ఉంది? దీంట్లో మీకు ఎక్కడైనా తప్పు కనబడుతుందా? కొన్నిసార్లు మనం ఫంక్షన్కి వెళ్తాము. ఫంక్షన్లకు వెళ్తే మనం కూర్చోబెట్టి వడ్డిస్తూ ఉంటారు. బాబు కందకాయ లేదా? గుండెకాయ లేదా? లెగ్ పీస్ లేదా? బాబు రా. వాడు మనల్ని చూసి అనుకుంటాడు వీడి తినడానికి వచ్చాడేమో. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, వాడి కడిపే వాడి దేవుడు. తినడం తప్ప? ఆకులు కలిగజేసింది ఎవరు? దేవుడే. కానీ తినడం తప్ప?
తినడం తప్పు కాదు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎంత తినాలో తెలుసుకోకపోవడం తప్పు. నువ్వు ఎలా వ్యవహరించాలో తెలుసుకోకపోవడం తప్పు. అవునా కదా? యేసు ప్రభు వారు 40 రోజులు భయంకరమైన ఉపవాసంలో దేవుని సన్నిధిలో ఉండి బయటికి వచ్చి ఆయన నేరసెళ్ళిపోతుంటే సాతాను వాడి దగ్గరికి వచ్చి శోధిస్తున్నాడు. సాతాను గాడు వచ్చి శోధిస్తున్నాడు నా ప్రభువుని. అయ్యా, నువ్వు ఆకలితో ఉన్నట్లున్నావు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను ప్రభువా. తప్పేముంది ప్రభువా? నువ్వు దైవ కుమారుడివి కదా, దేవుని సన్నిధిలో ఇప్పటిదాకా నిలబడి వచ్చినావు కదా. కొన్నిసార్లు మిమ్మల్ని సాతాను గాడు ఇలానే శోధిస్తాడు. సాతాను చేసే ఒకే ఒక పని ఏంటి తెలుసు తల్లి? ఏం చేస్తాడు? మిమ్మల్ని శోధిస్తాడు. అంతేగాని సాతాను గురించి అంతకంటే ఎక్కువ ఊహించుకోకండి. ఏమని, మా పిల్ల చాలా మంచిది పాస్టర్ గారు, ఎందుకో ఏమైందో, సాతాను ఏం చేశాడో తెలీదు, ఈ పిల్ల ఇట్లా అయిపోయింది అనొద్దండి. ఎందుకు? పాపం వాడు ఏం చేయడు, వాడు మహా అంటే నిన్ను శోధిస్తాడు. అందుకే వాడికి ఉన్న పేర్లు ఒక పేరేంటిది? శోధకుడు. వాడు శోధకుడు, అంతే. నిన్ను శోధిస్తాడు. నీ మెడబట్టి జుట్టుబట్టి తింటావా అన్నాడు యేసు ప్రభుని పట్టుకొని. తింటావా తినవా ప్రభు అన్నాడా? ప్రభు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకోవచ్చు కదా ప్రభు. ఆమేన్. కొన్నిసార్లు శోధన ఎలా ఎదురవుతుందో మీకు తెలియదు. అది చాలా బాగా కనబడుతుంది. అది మీ తిండి ద్వారా కనపడచ్చు. బహుశా నీ దగ్గర లేమిలో ఉండే స్థితి ఉండొచ్చు. నీ పక్కన నీ ఫ్రెండ్ చాలా అందమైన డ్రెస్ చేసుకొని రావచ్చు, మంచి బైక్ లో రావచ్చు, వాడు మంచి హోందాగా కనిపించవచ్చు. అప్పుడు వెంటనే నీ మనసులో మొదలైతుంది ఏంటో తెలుసా? చూసావా, నువ్వు కూడా ఇంత మంచి బట్టలు వేసుకోవచ్చు కదా, నువ్వు కూడా ఇలాంటి మంచి బట్టలు కొనుక్కోవచ్చు కదా, నువ్వు కూడా ఇలాంటి మంచి మంచి బండ్లు కొనుక్కోవచ్చు కదా. ఆమేన్, హల్లెలూయా. శోధింపబడటం తప్పు కాదు తల్లి, శోధనలకి రావడం తప్పు కాదు. A temptation is not an invitation to sin, but it is sin itself. మీరు ఎప్పుడు పాపం చేస్తారో తెలుసా? ఈ శోధన క్రియారూపకంగా ఎప్పుడు దాల్చుతుందో, ఈ క్రియారూపంగా చేయడానికి మీరు ఎప్పుడు ఇష్టపడతారో, ఈ శోధనను ఎప్పుడు మీరు క్రియగా మారుస్తారో అప్పుడు అది పాపంగా మార్చబడుతుంది. శోధన అవ్వకొచ్చింది, ఆ పండు ప్రతిరోజు చూస్తుంది కానీ ఏమీ అనిపించలేదు ఏ రోజు. కానీ సాతాను గాడు వచ్చి ఏమన్నాడు? అమ్మా, దేవుడు ఏదన్నా తినద్దన్నాడా? అవును, ఆ మధ్యలో ఉంది ఒక చెట్టు, ఆ పండు మట్టుకు తినద్దన్నాడు. అవునా, మీరు దేవుళ్ళలాగా అయిపోతారేమో. ఒక్క చిన్న మాట అవ్వ తన జీవితంలోకి అనుమతించింది, శోధనను అనుభవించింది. ఆ తర్వాత బహుశా ఎన్నో రోజులు చూసిండొచ్చు. ఆ పండుని చూసినప్పుడల్లా నిజంగా తింటే ఎంత బాగుంటుందో. ఈ తోటలో ఉండే పండ్లన్నీ రుచులు చూసినాం, కానీ ఈ పండు రుచి చూడలేదేమేమో. అరే, నిజంగా ఈ పండ్లు ఏదో ఉంది కాబట్టి దేవుడు వద్దన్నాడు కదా. కొన్నిసార్లు నీ జీవితంలో ఎలా ఉంటుందంటే, శోధన నిన్ను ఆపుతూ ఉంటాడు దేవుడు, కానీ నువ్వు ఆగవు. ఆమేన్. మళ్ళీ పైపెచ్చు అంటావు, ప్రభువా నేనేం చేయలేదు ప్రభువా, నాది ఏం తప్పు లేదు ప్రభువా. సాతాను శోధించాడు. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి, శోధనను సహించువాడు ధన్యుడు. నువ్వు శోధనను దాటగలగాలి, శోధనను జయించగలగాలి. ఎందుకంటే నువ్వు ఆరాధించే దేవుడు శోధనను జయించిన దేవుడు. ఆయన ఒక సాతాను వచ్చి ఆయన రాళ్ళను రొట్టెలుగా చేయమంటే చేయలేదు. ఏం చేసుకోలేడా? కొంతమంది చూడండి, తిండి కోసమే పుట్టినట్లు ఉంటాం, ముక్క లేకపోతే ఇంకేముండదు వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు ఇదేం పెద్ద తప్పు కాదు కదా, ఆకలి కలిగజేసింది ఎవరు? దేవుడు. మంచిగా ఉండడం తప్పేముంది? కొన్నిసార్లు శోధన అందం. ఆమేన్, అందంగా కనపడాలి. అజ్జుడు, అరే నీ పేరేం పేర్రా? సుజన పక్కన నిసిని చూసి, ఏం వేసుకున్నావు? క్రీమ్. పేరేం లవ్లియా? నాకు అంతకంటే ఎక్కువ పేర్లు తెలియదు, ఎక్స్పెక్ట్ చేయకండి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. అందుకే ఈరోజు మన టీవీలో చూసేటప్పుడు యాడ్లు కూడా అంతే దరిద్రంగా ఉంటుంది చూడు. వాడు స్ప్రే కొట్టంగానే ఏమొచ్చేస్తారు? ఇప్పుడు ఇటు అప్పైనా చేసి ఏం కొనాలి? ఎందుకు? శోధన. అది ఏ రూపంలో వస్తుందో నీకు తెలియదు.
శోధన రావడం తప్పు కాదు బిడ్డ, శోధన రావడం తప్పు కాదు. నువ్వు దేవునిలో ఉన్నప్పుడు, దేవునికి దగ్గరగా అవుతున్నప్పుడు, ప్రభువుకు దగ్గరగా నడుస్తున్నప్పుడు, సంఘంలో స్థిరుడై దేవుని సన్నిధిలో దేవుని ముఖకాంతి చూస్తూ దేవుడు నిన్ను అనేక మందికి మాదిరిగా నిలబెట్టడానికి నిన్ను నిలబెట్టడం తప్పు కాదు. శోధన వస్తుంది. ఇందాక మీరు చూసారా, ఆ లైట్కి పేపర్ కట్టారు. ఆ లైట్కి ఏం కట్టారు? ఆ పేపర్ కట్టడానికి ముందు ఎక్కడ ముంచారు నాన్న? ఆయిల్లో ముంచారు. మీరు ఏం నేర్చుకున్నారు దాన్ని బట్టి ఈరోజు? అవునా? అవునా? నేను చెప్తాను, మీరు విజువలైజ్ గా ఆలోచించండి. ఆ లైట్ లోకం, కట్టిన పేపర్ ఆకర్షణీయం, కట్టింది సాతాను, ఎగిరే పురుగు నువ్వు. ఆ లైట్ దగ్గర తిరిగినంతసేపు బానే ఉంది. ఆ పేపరు కట్టినాడు కదా నూనె పూసి, ఆ లైట్ ఆ నూనె పేపర్ లో పడినప్పుడు దగదగా మెరుస్తుంది, గాలికి రెపరెపలాడుతుంది, అందంగా కనిపిస్తుంది, చాలా అద్భుతంగా కనబడుతుంది, నిన్ను కవ్విస్తుంది, నిన్ను రువ్విస్తుంది, నిన్ను చాలా ఆకర్షిస్తుంది. ఆకర్షించిన వెంటనే నువ్వు ఆ పేపర్ దగ్గరికి వెళ్ళావనుకో, దానికున్న జిగటతోటి, దానికున్న అతుక్కునే ఆ శక్తితోటి నిన్ను ఒక్కసారిగా పేపర్ కట్టించేస్తుంది. Sin fascinate, then it assassinate. పాపం నిన్ను కవ్విస్తుంది, పాపం నిన్ను రవ్వింపజేస్తుంది, పాపం నిన్ను ఆకర్షణీయంగా ఆకర్షిస్తుంది. కానీ చివరికి అది మరణం వైపే నడిపిస్తుంది. చివరికి నిన్ను లోకంలోనే నిలబెట్టేస్తుంది. ఏమీ చెయ్యలేని చేతగాని వాళ్ళగా మార్చేస్తుంది. ఆమేన్. పాపానికి మూలం ఎక్కడ ఉంటుందో తెలుసా? శోధనలో మొదలవుతుంది. ఒక అమ్మాయిని చూస్తావు, బాగా అందంగా కనబడుతుంది. అమ్మాయిని చూసి అందంగా ఉన్నామని చెప్పడం తప్పేం కాదు. దాని తర్వాత ప్రభువా ఇంత అందంగా ఈ అమ్మాయిని చేసినందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభువా అనకపోవడమే పెద్ద తప్పు. ఆమేన్, హల్లెలూయా. అమ్మాయిని పడేయాలంటే ఏం చెప్పాలి మనం? పాప మొగోళ్ళకి పెద్ద డైలాగులు అక్కర్లేదు, ఏం చెప్తే చాలు. ఏం అందంగా ఉన్నావు, నీ అంత అందంగా ఎవ్వరు లేరు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడప్పుడు నేను నా బిడ్డలతో చెప్తే నిజంగానే వాళ్ళు చాలా అందంగా ఉంటారు. ఆమేన్. నువ్వేం చేయాలి? ఈ అందం నాది కాదు, నా దేవుడు ఇచ్చింది, దేవునికి మహిమ అనవు. నువ్వేమంటావు? ఉరిసిపోతావు. వన్స్ మోర్ ఏమంటావు? వన్స్ మోర్. అందం మీ చాయిసా? ఎరా నీ నువ్వు అందంగా పుట్టడానికి నీ చాయిసా? ఏం తల్లి సృజన, నువ్వు అందంగా పుట్టడానికి నీ చాయిసా? కాదు. దేవుడు నిన్ను రూపొందించాడు, దేవుడు నిన్ను సృజించాడు, దేవుడు నిన్ను తయారు చేశాడు. నీకు ఇచ్చిన రంగు, స్వరూపము ప్రతిదీ దేవుడిచ్చింది. అది మర్చిపోతావు నువ్వు. We always run to take the credits. మనం ఏం చేస్తాం? ఆ క్రెడిట్ మనం తీసేసుకుంటాం. ఇంత అందంగా రెడీ అవ్వడానికి నేను గంటసేపు కష్టపడ్డాను తెలుసా? పొగుడు. ఆమేన్, హల్లెలూయా. పొగిడి వాడు ఆ తర్వాత పొగడ్డం మానేస్తాడు, మీకు పిచ్చెక్కిపోతుంది. ఆమేన్. అందుకు మీరు ఏం చేస్తారో తెలుసా? సెల్ఫీ తీయడం స్టార్ట్ చేస్తారు. ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో కనిపించిన ప్రతి ప్లాట్ఫామ్ లో పెడతారు. స్టైల్ గా ఫోటోలు దిగుతారు. ఆమేన్. ఎక్కడి నుంచి మొదలైంది? ఇది చిన్న మాట దగ్గర నుంచి మొదలైంది. చిన్న శోధన. నువ్వు ఆ శోధన వచ్చిన వెంటనే ఈ అందం నాది కాదు, నా ప్రభు ఇచ్చింది, నా దేవుడి మహిమార్థమై వాడబడాలి, నా ప్రభు ఇచ్చింది, నా శరీరం ద్వారా నా దేవుడు మహిమ పొందాలి నువ్వు అనుకోలేదు. కాబట్టి అది చిన్నగా పాపానికి దారి తీస్తుంది. ఒకరోజు నువ్వు ఎక్కడ ఉంటావంటే ఇన్స్టాలో చాలా ఫేమస్ అయింటావు, ఫేస్బుక్ లో చాలా ఫేమస్ అయిపోయింటావు. ఏమ్మా నీ చర్చికి రాలేదు ఈ ఆదివారం అంటే, అక్క ఏం లేదు కాస్త బిజీగా ఉన్నాను రీల్ తీయడంలో. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ఒకరోజు శాపానికి, పాపానికి గురై లోకంలో నిలబడిపోతాం. ఆ రోజు ఏడ్చి మొత్తుకున్న, గుండెలు కొట్టుకొని బాధి, తప్పైపోయింది నాయనా అంటే బహుశా చాలా దూరం వెళ్ళిపోయిండొచ్చు. నువ్వు తిరిగి రాలేనంత దూరం రావచ్చు. బిడ్డ గుర్తుంచుకో, పాపంలో పడితే పాపం నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టదు.
ఒక అక్రమ సంబంధంలో, ఒక అక్రమ ఆలోచనలో, ఒక అక్రమ సంపాదనలో ఉన్నవాడిని తరిమి చూడండి, అడిగి చూడండి, తమ్ముడు బయటికి రావాలి అలా. నేను కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాను బయటికి రావడానికి. సిగరెట్ తాగేటప్పుడు ఫ్రెండ్ వచ్చి అంటాడు, ఒరే ఒక్క దమ్ము కూడా కొట్టలేవా, నువ్వేం మొగాడివిరా. ఆమె ఒక్క పెగ్గు కూడా నిలబడలేడు. ఎంత బాగుంది మాట. ఇప్పుడు నువ్వు మొగాడివని నిరూపించాలి కదా, ఏం చేయాలి? వాడు ఒకటంటే మనం 2 వేయాలి. 2 కాస్త 4 అవుతుంది, ఆ తర్వాత 40 అవుతుంది. ఆ తర్వాత నువ్వు ఎంత ఎచ్చు మొత్తుకొని బయటికి రావాలని ఎంత ప్రయత్నం చేసినా అంత తేలిగ్గా నిన్ను విడిచిపెట్టదు. ఎందుకో తెలుసా? పాపం వచ్చేటప్పుడు చాలా కవ్విస్తుంది, నిన్ను మురిపిస్తుంది, నిన్ను నవ్విస్తుంది, సంతోషాన్ని నీకు చూపిస్తుంది, లోకాన్ని నీకు చూపిస్తుంది. ఆనందం అంటే ఇది. ఎంజాయ్ చేయి. కమ్ ఆన్. అందుకే చూడండి, మీరు యూట్యూబ్ లో ఒక్క షాట్ చూద్దామంటే స్టార్ట్ చేస్తారు, ఆ తర్వాత ఏళ్ళు ఇలా ఆగనే ఆగదు. ఎప్పుడైనా గమనించారా? జస్ట్ 2 నిమిషాలే చూసి ఆపేద్దామని చెప్పి ఓపెన్ చేస్తాడు, కానీ ఆపరు. ఎందుకు? ఏళ్ళు తిరుగుతూనే ఉంటది, ఏళ్ళు తిరుగుతూనే ఉంటది. ఫోన్ చూడకపోవడం తప్ప, ఫోన్ చూడడం తప్పు కట్టాలి, కానీ ఎంతవరకు చూడడం, ఏం చూడడం తెలుసుకోకపోవడం తప్పు. శోధన నీ జీవితంలోకి రావడం తప్పు కాదు. నా ప్రభు అంతటి వాడిని శోధించుకుంది, నా ప్రభు అంతటి వాడిని విడిచిపెట్టలేదు, నా ప్రభు అంతటి వాడే శోధనకు లోనయ్యాడు. కానీ నా దేవుడు గెలిచాడు, నా దేవుడు జయించాడు, నా దేవుడు దాటాడు. 40 రోజులు ఆకలితో నలిగిపోయినప్పటికీ 41వ రోజు లోకానికి గాని సాతానికి గాని తన శరీరానికి గాని చోటివ్వలేదు. అలా కష్టమైనా పర్వాలేదు, వీధిలోకి వెళ్ళి తిన్నాడే తప్ప ఆ రాళ్లనుగా రొట్టెలుగా మార్చలేదు. చచ్చిన లాజర్ని లేపిన వాడికి రాళ్లను రొట్టెలుగా మార్చడం పెద్ద విషయం. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు దేవుడు చేయలేదు ఆ పని? తల్లి, శోధన 3 రకాలు. ఒకటి మన యవనేచ్ఛలు, మన ఇచ్ఛలు మనలో నుండి బయలుదేరుతాయి. రెండవది లోకంలో నుంచి కనిపించేవి, లోకంలో నిన్ను ఆకర్షించేవి, చాలా అద్భుతంగా కనిపించేటివి. మూడవది సాతాను నుండి వచ్చేటివి. ఆమేన్. మనలో నుండి వచ్చేటివి ఏంటో చెప్పండి? మనలో నుండి వచ్చేటివి ఏం ఆశలు తల్లి? ఏం ఆశలు? అక్క నువ్వు భలే పాడావక్క, నువ్వు భలే పాడావక్క అంటే ఎక్క పై నుంచి కింది దాకా మురిసిపోయి ఏ మీటింగ్ లేకపోయినా నాకు పాటిస్తాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆరాధించడానికి నీకు ఒక మైకు ఒక 30 మంది జనం కావాలా? మర్చిపోతావు నువ్వు. ఎందుకు? ఇది వండర్ఫుల్, భలే పాడాక, సూపర్ అక్క, ఏం వాయిస్ ఇచ్చినాడు అక్క నీకు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇంక అయిపోయింది. ఈమె ఇప్పుడు ఎక్కడికి పోయినా ఏమని ఆశయమకే పాట పాడేయాలి ఎట్లయినా. ఎందుకు? మన టాలెంట్ చూపించాలి. ఈమె చూపించాలనుకో ప్రభుని ఎక్కడో వదిలేసింటది. మన పైపెచ్చు నేను దేవుని కొరకు మండపడుతున్నాను, ఆయన ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. దేవుడి కోసం పరిగెత్తట్లే నువ్వు, నీ కోసం పరిగెడుతున్నావు. ఎందుకో తెలుసా? శోధనలో పడిపోయి పాపానికి దారిచ్చేసావు. ఆమేన్. మర్చిపోయావు నువ్వు. మన జీవితంలో చిన్న విషయాల్లో చాలా మంది శోధనలకు గురైతారు తల్లి. అవి చాలా అందంగా ఉంటుంది. దేవుడు ప్రతిదానికి నియమాన్ని గీశాడు, నియమాన్ని విధించాడు. చాలా మంది యవనస్తులు ఉన్నారు, సెక్స్ తప్ప లైంగిక కోరికలు ఉండడం తప్ప ఒప్ప ఏమ్మా చెప్పరు? తప్పేం కాదు. ఎందుకు? అవి దేవుడే ఇచ్చాడు. కానీ ఎప్పుడు చెయ్యాలి? నీ వివాహం అయిన తర్వాత నీ భార్యతో నీ భర్తతో సంతోషించమని దేవుడు నియమం గీస్తాడు. కానీ సాధారణ ఏమంటాడు తెలుసా? హ్యాపీ చోడా, ఎక్స్పీరియన్స్ కావద్దు.
ఆమేన్. కొద్దిగా నా శైలికి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, ఎందుకంటే చాలా మంది యవనస్తులు ఉన్నారు కాబట్టి. అవునా కదా? పిచ్చోడా తల్లి, పాపం చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ దాని తర్వాతనే వస్తుంది ఏంటిది? HIV. ఆమేన్. దాని తర్వాత బాధ కూడా అంతే ఉంటుంది. పాపంలోకి పడ్డావనుకో, దాంట్లో నుంచి బయటికి రావడం అంత తేలిక కాదు. నువ్వు అనుకోవచ్చు, నాకు నేను దమ్మున్నోడిని, నేను టాలెంట్ ఉన్నోడిని, ఎప్పుడైనా టచ్ చేసి రాగలని. ఒక్క నెల రోజులు సిగరెట్ తాగిన తర్వాత 31 రోజు మానే చూద్దాం. మానేలేవు. 30 రోజులు యూట్యూబ్ చూసిన తర్వాత 31 రోజు మీ ప్రాణం విలవిలలాడిపోతుంది. ఇక్కడ కూర్చున్న చాలా మందిలో 1-2 రోజులు స్మార్ట్ ఫోన్ నాకు ఇచ్చేసి మీరు కూర్చోండి, మీరు కూర్చోరు, ఇక్కడికి రాని కూడా రారు మళ్ళా. ఆమేన్. కానీ ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో, అయ్యా మా మొరలు వినవా, మా ప్రార్థనలు ఆలకించవా, అయ్యా మమ్మల్ని చూడవా, మాకు సహాయం చేయవా అనరు, ఏడుస్తారు. ఎందుకో తెలుసా తల్లి? పాపం నిన్ను కవ్విస్తూ ఉంటుంది. ఒక్కసారి నువ్వు పడిపోయావంటే ఆ చికట గల ఊపిలో నుండి బయటికి రావడం అంతా తేలిక కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, బిడ్డ శోధన వచ్చినప్పుడు జాగ్రత్త. శోధన వచ్చినప్పుడే జయించడం నేర్చుకో. అవ్వ చూసింది చెప్పింది, శోధన వచ్చిందని గ్రహించలేకపోయింది. కానీ నా దేవుడు జయించాడు, నా దేవుడు జయించి చూపించాడు.